అమెరికాలో మోడీ, యోగిని, ఆర్ఎస్ఎస్, బీజేపీని బ్యాన్ చేయాలని డిమాండ్ వస్తుంది. అసలు ఏంటి? అమెరికాలో ఈ మధ్య రీసెంట్గా 2 రోజుల కోసమే అమెరికన్ పత్రికలు కూడా రాశాయి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వీళ్ళని నిషేధించాలని, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని. యాక్షన్ అంటే ఆంక్షలు విధించాలనేది. అట్లనే ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు చాలా ఉంటాయి. ఆర్ఎస్ఎస్ సోదర సంస్థలు కూడా దాని అనుబంధ సంస్థలు, వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలనేది అమెరికాలో వస్తున్న డిమాండ్. దానికి సంబంధించి యునైటెడ్ స్టేట్స్లో యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే ఒక సంస్థ ఉంటుంది. అది ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ కమిషన్. అది ఆ కమిషను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ దేశాల్లో ఉన్న మత స్వేచ్ఛ, ముఖ్యంగా మత స్వేచ్ఛ, ఇతర విషయాలు అంచనా వేస్తూ పర్యవేక్షిస్తుంది. వాటికి సంబంధించి ఎవరైనా మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు, చాలా తీవ్రమైన దాడులు చేస్తున్నారు అని తెలిస్తే వ్యక్తులనైనా, సంస్థలనైనా, దేశాలనైనా సరే అమెరికాలో ఆంక్షలు విధించడానికి ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది ఆ సంస్థ, ఆ కమిషన్. దాని ముందుకు ఈ మధ్య ఒక కేసు వెళ్ళింది. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్ అనే ఒక సంస్థ ఉంది, CSOH అనే ఒక సంస్థ. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రకీబ్ హమీద్. ఇతను భారతదేశంలోని ముస్లింలు, క్రైస్తవులు, ఇతర అణగారిన వర్గాల మీద జరిగే దేశపూరిత నేరాలు, వేధింపులు, అటువంటి చర్యలకు సంబంధించి పర్యవేక్షిస్తుంటాడు ఈయన. ఆయన పని రెగ్యులర్గా భారతదేశంలో ఒక్కొక్కళ్ళు ఈ సంస్థలో, CSOH సంస్థలో అనేక మంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశానికి సంబంధించి పర్యవేక్షిస్తుంటారు. ఆ దేశంలో మత స్వేచ్ఛ ఎంతవరకు ఉన్నది, మత విద్వేషం ఏమన్నా ఉందా, రెచ్చగొడుతున్నారా, దాడులు జరుగుతున్నారా, హేట్ స్పీచ్, ఇట్లా చాలా. దానికి సంబంధించి రకీబ్ హమీద్ ఈ మధ్య ఈ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ ఒక కేసు వేశాడు. దాంట్లో ఈయన వాదించాడు ఈ మధ్యనే రీసెంట్గా.